ఎవ్రీవన్ వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ ఆస్పిరెంట్స్. మనం ఇటీవల జియో నంబర్ 46 అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది మాత్రమే కాకుండా చీఫ్ మినిస్టర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ సెప్టెంబర్, అక్టోబర్ కల్లా మేము కంప్లీట్ చేస్తామని చీఫ్ మినిస్టర్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో, ఈ 2 అంశాలు దృష్టిలో పెట్టుకొని చాలామంది స్టూడెంట్స్ నాకు పర్సనల్‌గా కాల్ చేయడం అవ్వచ్చు, మెసేజ్ పెట్టడం అయితే చేస్తున్నారు. సార్, నోటిఫికేషన్స్ యాస్ పర్ షెడ్యూల్ ఉంటాయా? గవర్నమెంట్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ ఉంటాయా లేదా అనేది డౌట్స్ రైజ్ చేస్తున్నారు. సో, నేనిప్పుడు ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. లేకపోతే ఇప్పుడు పంచాయత్ సెక్రటరీగా పంచాయత్ డిపార్ట్మెంట్‌లో చేస్తున్నాను. లేకపోతే అదర్ జాబ్స్ చేస్తున్నాను. టీచింగ్ జాబ్ చేస్తున్నాను. సో, నేనిప్పుడు లీవ్ పెట్టుకొని చదువుకోవాలనుకుంటున్నాను. ఏం చేయమంటారు? ఒక డైలమాలో ఉన్నాను. సో, నోటిఫికేషన్స్ యాస్ పర్ షెడ్యూల్‌లో ఉంటాయా లేదా అని కొంతమంది యూట్యూబ్‌లో కొంతమంది డౌట్స్ రైజ్ చేస్తున్నారు అనని అడుగుతున్నారనమాట. సో, నేను ఈ వీడియోలో మీకు ఆ క్లారిటీ అయితే ఇస్తాను. మనకి 2025లో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఏంటంటే, ఈ క్యాడర్ అంటే పోస్ట్ క్లాసిఫికేషన్ అయితే చేస్తున్నారనమాట. అంటే మల్టీ జోన్ వైస్, జోన్ వైస్, డిస్ట్రిక్ట్ వైస్ రీక్లాసిఫికేషన్స్ చేయాలి. దానికి తగ్గట్టుగానే అంటే కొత్త జిల్లాలు ఏవైతే ఏర్పాటయ్యాయో, ఆ కొత్త జిల్లాలు ఏర్పాటైన దాని ప్రకారం మనకి ఈ ఎంప్లాయీస్ అందరిని కూడా సర్దుబాటు చేయాలి. దాని ప్రకారమే ప్రమోషన్స్ ఇవ్వాలి. ఆ కొత్త జిల్లాలు దాన్ని బేస్ చేసుకొనే ప్రమోషన్స్ ఇవ్వాలి అని చెప్పేసేసి మనకిక్కడ ఆర్డర్ అయితే వచ్చింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్. సో, అయితే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి జియో నంబర్ 46 కూడా తీసుకొచ్చారు. సో, ఈ జియో నంబర్ 46 ద్వారా ఏంటంటే, ఇప్పుడు మనకి యాక్చువల్‌గా జిల్లాలని రీక్లాసిఫికేషన్ చేశారు. రీఆర్గనైజేషన్ చేశారనమాట. రీఆర్గనైజేషన్ చేయడం వల్ల ఇంతకుముందు గతంలో కృష్ణా జిల్లా ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఆహ్, రీఆర్గనైజ్ చేశారు గదా! ఆ జిల్లాలని. సో, ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఆ స్టాఫ్‌ని అలొకేట్ చేయడం చేయాలనమాట. సో, చేసి అక్కడ ఎన్ని ఖాళీలున్నాయో చూసుకోవడం, లేకపోతే ప్రమోషన్స్ ఏమున్నాయి. సో, ఇలాగా డిస్ట్రిక్ట్ వైస్ పోస్టులు, నెక్స్ట్ జోనల్ వైస్ పోస్టులు, మల్టీ జోనల్ వైస్ పోస్టులు దృష్టిలో పెట్టుకొని, ఇలాగ ప్రమోషన్స్ కూడా ఇవ్వాలనమాట. సో, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాతే నోటిఫికేషన్స్ ఇవ్వాలనేది కాన్సెప్ట్. ఓకే. సార్, మరి ఈ ప్రొసీజర్ అంతా ఇప్పుడు కొంతమందేమో చాలా ఎక్కువ టైం పట్టేస్తది. నోటిఫికేషన్స్ ఇప్పుడప్పుడే ఉండవు అని జెప్పేసి అంటున్నారు. సో, అనని చెప్తున్నారనమాట. సో, అందులో వాస్తవం అయితే లేదు. ఎందుకనంటే రీసెంట్‌గా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ అయితే జరిగింది. సో, ఎస్పెషల్లీ సెకండ్ ఫేజ్ ఆఫ్ జాబ్ క్యాలెండర్‌లో ఇచ్చిన సెకండ్ ఫేజ్ పోస్ట్‌లు ఇంప్లిమెంట్ జేయడానికి రీసెంట్‌గా ఒక మీటింగ్ గూడా జరిగిందనమాట. సో, అదొకటి. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ని ఇంప్లిమెంట్ చేయటానికి, ఈ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫాస్ట్‌గా స్పీడప్ చేయడానికి, డిస్ట్రిక్ట్ వైస్ ఈ కొత్తగా రీఆర్గనైజ్ చేసాం గదా! ఈ జిల్లాలు. సో, ఆ డిస్ట్రిక్ట్ వైస్ అలొకేషన్స్ చేయడం కోసం చీఫ్ సెక్రటరీ మీటింగ్ అయితే జరిగింది. సో, ఈ ప్రాసెస్ మొత్తం గూడా వితిన్ 1 మంత్‌లో కంప్లీట్ చేయాలనేది గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుందనమాట. అంటే గవర్నమెంట్ చాలా ఫాస్ట్‌గా ఇది కంప్లీట్ చేయాలి. సో, ఇది పెద్ద కష్టమేం కాదు. ఇది ఈజీగానే చేయొచ్చు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో చిన్న చేంజెస్ తీసుకొచ్చి చేస్తే ఇది ఈజీగానే, ఫాస్ట్‌గానే చేసేయొచ్చు. గవర్నమెంట్ ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ మీటింగ్‌లో ఇది వితిన్ 1 మంత్‌లో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకుందనమాట. ఓకే. సో, ఈ వితిన్ 1 మంత్‌లో గనక ఇది కంప్లీట్ చేస్తే అంటే ప్రమోషన్స్‌ని ఏ రాష్ట్రాలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, సో, ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళని ఆ డిస్ట్రిక్ట్‌కి అలొకేట్ చేసేసి కంప్లీట్ చేసేస్తే, అప్పుడు కొత్త నోటిఫికేషన్‌లయితే ఏవైతే ఉన్నాయో, మళ్ళీ ఈ 26 జిల్లాల ప్రకారం ఏదైతే ఉందో, ఆ 26 జిల్లాల ప్రకారం రోస్టర్ పాయింట్స్ తయారు చేసి ఓకే. తయారు చేసి కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వాలనమాట. సో, నోటిఫికేషన్ ఇవ్వకముందే రోస్టర్ పాయింట్స్ గూడా అనౌన్స్ చేయాలి. రోస్టర్ పాయింట్స్ కూడా నోటిఫికేషన్ ద్వారా ప్రకటించాలి. సో, అప్పుడే అది వాలిడ్ అవుతుంది నోటిఫికేషన్ గూడా. ఓకే. సో, కాబట్టి ఎటువంటి న్యాయ చిక్కులు గనక కోర్ట్ కేసెస్ ఇవన్నీ లేకుండా చేయాలి అనంటే, ఈ రోస్టర్ పాయింట్స్ కూడా ముందే ఈ కొత్త జిల్లాల ప్రకారం ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తేనే అవుతుందనమాట. సో, ఆ ప్రాసెస్ అంతా కూడా వితిన్ ఎ మంత్‌లో కంప్లీట్ చేయాలనేది గవర్నమెంట్ కూడా ప్లాన్ చేస్తుంది. అంటే ప్రమోషన్స్ ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ స్టాఫ్ అలొకేషన్స్ చేసేయడం ఇదంతా కూడా వితిన్ ఎ మంత్‌లో ప్రాసెస్ అయిపోతుంది. సో, కాబట్టి నోటిఫికేషన్స్‌కి ఎటువంటి ఆటంకం అయితే ఉండదు. ఓకే.
సో, గ్రూప్ 1 యాస్ పర్ షెడ్యూల్ ఆగస్ట్ 15కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడే నేను ఈ వీడియో ముందు గూడా నాకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఎండోమెంట్ పోస్ట్‌లు గూడా ఆగస్ట్ 15కి రిలీజ్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఓకే. సో, ఎండోమెంట్ పోస్ట్‌లు గూడా ఇవ్వాలని గవర్నమెంట్ అనుకుంటుంది. సో, వి హావ్ టు సీ. అదొకటి. నెక్స్ట్ ఇంకోటేంటంటే, సార్ మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా! మరి ఆగస్ట్ 15థ్ అంటే ఓకే. అది గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేస్తది. మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి గదా! సో, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్ అంటున్నారు. గ్రూప్ 2 పరిస్థితి ఏంటి సార్ అనంటే, మీకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నా మహా అయితే ఒక 1 మంత్ డిలే అవ్వచ్చు. మాక్సిమం 1 మంత్ డిలే అవ్వచ్చు. ఆ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేసేయొచ్చు. ఓకే. అంటే అక్టోబర్‌లోనే మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. అక్టోబర్‌లోనే మనకి గ్రూప్ 2 కూడా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. లోకల్ బాడీ ఎలక్షన్స్ కనుక లేకపోతే యాస్ పర్ షెడ్యూల్ సెప్టెంబర్ 15థ్ నోటిఫికేషన్ వచ్చేస్తది. ఒకవేళ ఈ ప్రాసెస్‌లో అంటే ఈ ర్ ఈ క్యాడర్ రీఆర్గనైజేషన్ అవ్వచ్చు, లేకపోతే ఈ డిస్ట్రిక్ట్ వైస్ పోస్టులు అలొకేట్ జేయడం, రోస్టర్ పాయింట్స్ తయారు జేసుకోవడం ఇదొక లేట్ అయినా, మహా అయితే మాక్సిమం ఒక 1 ఆర్ 2 మంత్స్ కన్నా ఎక్కువుండదు. సో, కాబట్టి మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఇది అదనంగా మీకు దొరికిన టైం అని భావించండి. సో, సీరియస్ యాస్పిరెంట్స్ అందరూ కూడా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రిపేర్ అవుతున్నారు. నెక్స్ట్ ఇంకోటేంటంటే, ఈ ఎస్ఐఆర్ వల్ల చాలామంది పంచాయత్ డిపార్ట్‌మెంట్‌లో గవర్నమెంట్ జాబ్స్ ఆల్రెడీ చేస్తున్నోళ్ళు చాలామంది డీవియేట్ అయ్యి ఉన్నారు. సో, మళ్ళీ మీరు అర్థం చేసుకోండి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా గానీ, మళ్ళీ మీరు మీ ప్రిపరేషన్ అయితే మీరు చేసుకోవాలి. స్టార్ట్ జేసుకోవాలి. ఓకే. సో, అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నా కానీ మనకి ఆ టైం కల్లా నోటిఫికేషన్ వచ్చేస్తది. అంటే వితిన్ ఒక 1 మంత్ మహా అయితే మాక్సిమం ఒక 1 మంత్ డిలే అవ్వచ్చు. అంతకు మించి మీకు డిలే అయితే అవ్వదు. సో, కాబట్టి అర్థం చేసుకోండి. ఎటువంటి రూమర్స్ అయితే నమ్మకండి. మీరు ప్రిపరేషన్‌లోనే ఉండండి. ఐ హోప్ గ్రూప్ 1 స్టూడెంట్స్ అయితే ప్రతిరోజు మీరు టాపిక్స్ కంప్లీట్ చేసుకుంటూ, చదువుకుంటూ, ఆన్సర్ రైటింగ్ రాస్తూ, మీరు కనీసం ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే లోపు మీరు కనీసం ఒక 2, 300 మోడల్ ఆన్సర్స్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ, ప్రిలిమ్స్‌కి చదువుకుంటూ మీరు ప్లాన్ జేసుకోండి. గ్రూప్ 2 స్టూడెంట్స్ అయితే మీరు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్‌గా చదువుకుంటూ, వన్స్ సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ వస్తది కాబట్టి, సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ రాకపోయినా అక్టోబర్‌లో అయినా వస్తది కాబట్టి నోటిఫికేషన్. ఆ అక్టోబర్ వరకైనా ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటిగ్రేటెడ్‌గా చదువుకుంటూ, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేసి, మీరు ఎగ్జామ్‌కి రెడీ అయితే, అప్పుడు మీకు మెయిన్స్‌కి కొంచెం తక్కువ టైమ్ ఇచ్చినా గానీ, మీరు క్రాక్ జేసుకోవడానికి అవకాశం ఉంటది. గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్ గూడా టఫ్‌గా ఉండబోతుంది. టఫ్‌గా ఎందుకు ఉండబోతుందంటే, ఇంతకు ముందులాగా 1:100 రేషియో అయితే ఇవ్వరు. సో, 1:15 ఉండే ఛాన్సెస్ ఉన్నాయనని జెప్పేసి చాలా వరకు మనకు తెలుస్తుంది. సో, 1:15 గనుకుంటే ఎగ్జామ్ టూ టఫ్ ఉండబోతుందనమాట. సో, కాబట్టి మీరెంత ఇచ్చేసినా గాని గవర్నమెంట్ ఒకే స్టాండ్ మీద ఉంటుంది. సో, త్వరగా నోటిఫికేషన్స్ ఇవ్వాలని గవర్నమెంట్ గూడా అనుకుంటుంది. ఆల్రెడీ ఆ ప్రాసెస్ జరుగుతుంది. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో రీసెంట్‌గా మీటింగ్ జరిగింది దీనికోసమే. ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఇవ్వడం కోసం నెక్స్ట్ ఈ జీవో ఏదైతే ఉందో 46ని ఇంప్లిమెంట్ చేయడం కోసం దీన్ని ఫాస్ట్ ట్రాక్ చేయడం కోసం దీని మీటింగ్ అయితే జరిగింది. సో, కాబట్టి గుర్తుపెట్టుకోండి మన మెంటార్‌షిప్ స్టూడెంట్స్ అందరూ కూడా ఏ విధంగా కూడా డైవర్ట్ అవ్వద్దు. కంప్లీట్‌గా ప్రిపరేషన్ మోడ్‌లోనే ఉండండి. ఓకే. మీకింకా మోర్ ఎగ్జామ్స్ అనేది మన సైడ్ నుంచి మనం యాడ్ చేయడం చేస్తాము. కాబట్టి అవన్నీ అటెంప్ట్ చేస్తూ చక్కగా మీరు మీ సిలబస్‌ని కంప్లీట్ చేసుకోండి. ఆల్రెడీ కొన్ని ఫస్ట్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో, ఆ బ్యాచెస్‌లో ఉన్నోళ్ళకి కనీసం మనకిప్పుడు ఒక 2 రివిజన్స్ అన్నా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. సో, కాబట్టి మిగతా వాళ్ళందరికి గూడా మనం ఎగ్జామ్‌కెళ్ళేసరికి కనీసం ఒక 3 రివిజన్స్ అన్నా మీతో నేను చేయిస్తాను. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందేంటంటే డీవియేట్ అవ్వకుండా మీరు ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. ఎటువంటి రూమర్స్ నమ్మొద్దు. మీరు ప్రిపరేషన్ అలా కంటిన్యూయస్‌గా ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు నష్టం లేదు. సో, కొంతమంది మాకు నమ్మకం లేదు. అది ఇది అని అనుకునేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు. అలాగే మిగిలిపోయే అవకాశం గూడా ఉంటది. సో, ఈ ఆపర్చునిటీ నా జీవితం ఈసారి నేను మార్చుకోవాలి. నాకిదే ఆపర్చునిటీ ఉంది. నాకు వేరే అదర్ ఐటీ స్కిల్స్ కానీ, ఇంకో స్కిల్స్ లేదు. నా లైఫ్ ఇక్కడే నేను మార్చుకోవాలి. ఆర్ ఇప్పుడున్న పంచాయతీ డిపార్ట్‌మెంట్ నుంచి నేను నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి. ఆర్ ఇప్పుడు ప్రైవేట్ జాబ్‌లోంచి నేను గవర్నమెంట్ జాబ్‌లోకి రావాలి. ఏదో ఒక జాబ్ అయితే నాకు కావాలి అని అనుకున్నోళ్ళైతే మాత్రం
మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇప్పుడు మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇప్పుడు ఒక అవకాశం అయితే వచ్చింది. ఈ అవకాశాన్ని మాత్రం మీరు వదులుకోవద్దు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకే. అదొకటి. నెక్స్ట్ కొంతమంది అడిగే క్వెషన్ ఏంటంటే, "సార్ లీవ్ పెట్టాలా? వద్దా?" సో, నా సజెషన్ ఏంటంటే, మీకు గనక 5-6 అవర్స్ 6 అవర్స్ మినిమమ్ దొరుకుతుంది అనంటే, ఈ 6 అవర్స్ టైము దొరుకుతుంది. నాకు అవైలబుల్‌గా ఉంటుంది. నేను మార్నింగ్, ఈవినింగ్ మేనేజ్ చేసుకొని 6 అవర్స్ మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. అలా చదువుకోగలుగుతున్నాను. చదవగలుగుతున్నాను అనుకుంటే మాత్రం మీరు లీవ్ తీసుకోవద్దు. ఒకవేళ దొరకట్లేదు. ఇప్పుడు వారానికి 2 రోజులే నాకు దొరుకుతుంది టైం. మిగతా రోజులంతా బాగా బిజీ షెడ్యూల్ అవుతుంది అన్నప్పుడు మీరు లీవ్ పెట్టుకొని మీరు చదువుకోండి. సో, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఏఎస్ఓ పోస్టులు గూడా ఇప్పుడు ఆగస్ట్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని గవర్నమెంట్ అనుకుంటుంది. సో, ఆ ఏఎస్ఓ పోస్టులు గూడా రానున్నాయి. నెక్స్ట్ ఎండోమెంట్ పోస్టులు రానున్నాయి. నెక్స్ట్ అది మాత్రమే గాకుండా సెకండ్ ఫేజ్ పోస్టుల్లో గ్రూప్ 1తో పాటు అదర్ పోస్టర్స్ చాలా ఉన్నాయి. అవి గూడా రిలీజ్ జేయాలనుకుంటున్నారు. సో, కాబట్టి మీరు మీ ప్రిపరేషన్‌లోనే ఉండండి. మీరు ఏ ఎగ్జామ్‌కైతే ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి ఇంటిగ్రేటెడ్‌గా ప్రిపేర్ అవుతుంటే ఇంటిగ్రేటెడ్‌గా ప్రిపేర్ అవ్వండి. రోజు ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తూ ఉండండి. సాల్వ్ చేస్తూ గ్రూప్ 1 గూడా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ డైలీ ఆన్సర్ రైటింగ్ రాయండి. ఒకటో, రెండో క్వెషన్ ప్రాక్టీస్ చేయండి. మీరు అన్నీ ఒకేసారి లాస్ట్‌లో అయితే చేయలేరు. మనం చెప్పలేము. మీలో సామర్థ్యం ఉంది. కానీ మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ప్రతిరోజు మీరు చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, కాబట్టి నేను చెప్పిన సజెషన్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వండి. యుటిలైజ్ చేసుకోండి. డైవర్ట్ అవ్వద్దు, డీవియేట్ అవ్వద్దు. ఉన్న సమయాన్ని చక్కగా యుటిలైజ్ చేసుకోండి. చదువుకోండి. ఓకే. సో, అప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇదే నా జీవితం. దీంతోనే నేనిప్పుడు ఆపర్చునిటీ ఉంది. ఎందుకనంటే ఇప్పుడు డూ ఆర్ డై అన్నట్టు మనం చదివితేనే మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువుంది. కాంపిటీషన్ తక్కువుంది, పోస్ట్స్ ఎక్కువున్నాయనంటే ఓకే. కాదనట్లేదు. కానీ ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువుంది. ఎందుకనంటే గతంలో ఆల్రెడీ మిస్ అయినోళ్ళు, అంతకుముందు మిస్ అయినోళ్ళు, ఓకే. ఇప్పుడు న్యూ ఎంట్రన్స్ వీళ్ళందరూ కూడా పోటీలో వస్తారు. జస్ట్ 2, 3 మార్క్స్‌లో మిస్ అయినోళ్ళు అవ్వచ్చు. లేకపోతే 50 మార్కులతో మిస్ అయినోళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఇప్పుడు పోటీలోకొచ్చేస్తారు. ఇప్పుడు న్యూ ఎంట్రన్స్, న్యూ ఎనర్జీతో ఇప్పుడే ప్రిపేర్ అవుతూ వస్తున్నోళ్ళుంటారు. నెక్స్ట్ ఈ 4, 5 సంవత్సరాల నుంచి మళ్ళీ యూపీఎస్‌సి ప్రిపేర్ అయ్యి, అక్కడ జస్ట్ మార్క్స్‌తో మిస్ అయ్యి, లేకపోతే అక్కడ వర్కౌట్ అవ్వక మళ్ళీ దీని మీద గ్రూప్ 2 రాద్దాం ఈసారి పడుతుంది. గ్రూప్ 1 రాద్దాం పడుతుంది అనే దృష్టిలో ఉండి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుంచి పోటీ వస్తది. సో, పోటీని తట్టుకొని నిలబడాలంటే ప్రతిరోజు మనం చదవాలి. ప్రతిరోజు మనం ఎక్కడున్నామో, మన జర్నీలో ఎక్కడున్నామో మనం చెక్ జేసుకోవాలి. గ్రూప్ 1 స్టూడెంట్స్ అయితే ఆన్సర్ రైటింగ్ రాయాలి. గ్రూప్ 2 స్టూడెంట్స్ అయితే ఎంసీక్యూస్ అయితే సాల్వ్ చేయాలి. గ్రూప్ 1 స్టూడెంట్స్ ఇంకోటి ప్రిలిమ్స్‌కి గూడా మనం ఎంసీక్యూస్ ఎక్కువ సాల్వ్ చేయాలి. ఎందుకనంటే పేపర్ టఫ్‌గా ఉండబోతుంది. సో, పేపర్ టఫ్‌గానే ఉంటది. సో, కాబట్టి మీకు ఈజీగా కేక్ వాక్‌లా అయితే ఉండదు. ఎందుకంటే ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఎక్కువ మందిని. సో, మనం టఫ్‌గా ఉందని ప్రిపేర్ అయితే మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఈజీగా ఉంటదని మనం ప్రిపేర్ అయితే మనం నష్టపోతాం. సో, మన మెంటార్‌షిప్ స్టూడెంట్స్ అందరికీ నేను ఇదే చెప్తున్నాను. మన ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా మీరు మీ ప్రిపరేషన్ ఇప్పటి వరకు డైవర్ట్ అయ్యి ఎగ్జామ్స్ రాయకుండా ఉన్నారు అనంటే మీరు ఖచ్చితంగా ఈ రోజు నుంచైనా మీరు సీరియస్‌గా తీసుకొని ఎగ్జామ్స్ రాయండి. ఓకే. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా గాని నాకు మెసేజ్ పెట్టొచ్చు. అండ్ ఇంకోటేంటంటే ఈరోజు నుంచి మనకి మెంటార్‌షిప్ న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. గ్రూప్ 2 బ్యాచ్. అండ్ గ్రూప్ 1 బ్యాచ్ రీసెంట్‌గానే మెంటార్‌షిప్ అయితే స్టార్ట్ అయింది. ఫాలో అవ్వండి. ఓకే. అండ్ సక్సీడ్ అవ్వండి. ఓకే. థాంక్ యూ సో మచ్.